నాన్ స్టిక్ పాత్రలతో ఆరోగ్యానికి ముప్పు, గీతలు పడితే విషవాయువులు రసాయనాలు వస్తాయట. ఒక గీత నుంచి 9100 మైక్రోప్లాస్టిక్ రేణువులట. ఏం చేయాలిగా మనం? వాటితో హార్మోనల్ సమస్యలు, క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందట. మట్టి గ్రానైట్ పాత్రలు ఉత్తమం, ఐసీఎంఆర్. ఇప్పుడు ఆ నాన్ స్టిక్ దాని మీద మీరు మనం దోశ ఇవన్నీ వాడుతున్నప్పుడు మీరు ఆ దోశ ప్యాన్, మీ ఇంట్లో ఉన్న ప్యాన్ ఒకసారి చూసుకోండి. దానికి 100 గీతలు ఉంటాయి. ఒక్కొక్క గీత నుంచి, అంటే ఒక లైన్ పడితే ఒక గీత నుంచి 9100 మైక్రోప్లాస్టిక్ రేణువులు బయటకు వస్తాయట. అవన్నీ ఎడిగిపోతాయి, కడుపులోకి పోతాయి అన్నట్టు. సో అందుకే ఆ గీతలు పడ్డ నాన్ స్టిక్ ప్యాన్లాట తీసి అవతల పడేయండి. అది ఇక మనం ఏం చేయలేము. ఇక ఏడుంది వార్త, ఎందుకంటే ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన వార్త కదా ఇది. నాన్ స్టిక్ వంట పాత్రలతో తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఐసీఎంఆర్ హెచ్చరించింది. నాన్ స్టిక్ వంట పాత్రలపై చిన్న గీత పడ్డా దాని మీద ఉన్న టెఫ్లాన్ పైపూత కోటింగ్ ఉంటుంది కదా, బ్లాక్ కలర్ కోటింగ్, అందులో నుంచి విషవాయువులు, హానికారక రసాయనాలు వెలువడి ఆహారంలో కలుస్తాయట. ఒక్క గీత నుంచి కనీసం 900 మైక్రోప్లాస్టిక్ రేణువులు విడుదలవుతాయి. గీతలు పడిన నాన్ స్టిక్ వంట పాత్రల్లో 170 డిగ్రీల సెల్సియస్ కన్నా అధిక ఉష్ణోగ్రత వద్ద మంట చేసినప్పుడు ఈ ప్రమాదం ఉందని తెలిపింది. కడిగేటప్పుడు నాన్ స్టిక్ పాత్రలపైన బోలెడన్ని గీతలు పడుతూ ఉంటాయి. ఈ లెక్కన వీటి నుంచి కొన్ని లక్షల మైక్రోప్లాస్టిక్ విడుదలయ్యే ప్రమాదం ఉన్నది. వీటి వల్ల హార్మోన్స్లో అసమతుల్యత, అంటే హార్మోన్ ఇంబ్యాలెన్స్, క్యాన్సర్, సంతానోత్పత్తి సమస్యలు వంటివి తలెత్తవచ్చని ఐసీఎంఆర్ పేర్కొన్నది. నాన్ స్టిక్ వంట పాత్రలకు బదులుగా మట్టి పాత్రల్లో వండుకోవడం అత్యంత సురక్షితమని తెలిపింది. మరో ప్రత్యామ్నాయంగా గ్రానైట్ పాత్రలు కూడా సూచించింది. అయితే వాటిపైన ఎటువంటి రసాయన పూతలు ఉండవద్దని పేర్కొన్నది. ఫుడ్ గ్రేడ్ స్టెయిన్ స్టీల్ పాత్రలు కూడా మంచివే అని తెలిపింది. స్టీల్ పాత్రలు కూడా మంచివే అట. భారతీయులకు ఆహార మార్గదర్శకాల పేరుతో ఐసీఎంఆర్ ఈ సూచనను ఇటీవల విడుదల చేసింది. సో ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థనే, ఏం ఉత్తగానే ఆషామాషిగా ఎవరో చెప్పిన వ్యవహారం ఏం కాదు.